వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఆత్మీయ అభినందన సభ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, కాగిత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను, ఏపీఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఇందులో పాల్గొన్నారు. అవనిగడ్డ అంటేనే ఒక పోరాటాల గడ్డ, ఉద్యమాల పులిటి గడ్డ. అటువంటి గడ్డపై నాకు ఎవరైనా సభ జరపడం అనేది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రజానికానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నా ప్రస్థానం అనేది లంకివేంద్ర గ్రామ సర్పంచ్గా 2013 అలాగే 2019 2 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా ఎన్నికవటం. ఆ క్రమంలో భాగంగానే మా గ్రామస్తులందరూ కూడా అభిమానం చూరుకొని అంచెలంచెలుగా ఎదిగి నన్ను ఫస్ట్ గుంటూరు జిల్లా సర్పంచ్గా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం. అదే క్రమంలో సర్పంచ్ సమస్యల మీద నా కృషిని గమనించి మరి రాష్ట్ర సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. నేను జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పంచాయతీ సంబంధించిన విధులు డైవర్ట్ అవుతుంటే ఆ సమస్యల మీద అనేక మంది మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి మరి కలిసి చేసినప్పుడు మరి ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు కూడా నోరెప్పలేని పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉంది. అలాంటి క్రమంలో మరి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏంటన్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే జగన్ రెడ్డి గారు ఏదైతే జిల్లా ఉందో ఫస్ట్ ఆ జిల్లాలోనే నేను సమావేశం ఏర్పాటు చేశాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ కడప జిల్లాలో ఫస్ట్ సమావేశం మా మిత్రుడు మరి శివచంద్రారెడ్డి గారి అధ్యక్షన పెట్టడం, అన్ని జిల్లాలు కూడా తిరగడం, అన్ని జిల్లాలు తిరిగి మరి అందరూ కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి 13,000 మంది సర్పంచులు ఐక్యతను తీసుకొచ్చి మరి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను రాష్ట్ర సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నాక నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహించిన సర్పంచ్ సంఘం తరపునే నిలబడ్డాను. వైసీపీ పార్టీలో ఉన్నా కూడా అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రతి క్షణం ఎదురుస్తూ నిధులు డైవర్ట్ కానివ్వండి మరి ఏదైనా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే మరి 2 సార్లు నేను పంచాయతీ కార్యాలయం మరి ముట్టడి చేసినప్పుడు అరెస్ట్ చేయటం, ఆ క్రమంలో భాగంగానే నన్ను అర్ధరాత్రి కూడా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటం. మరి కొంతమంది అయితే భయం కూడా పెట్టారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం ఫైట్ చేస్తున్నావు, ఆ క్రమంలో భాగంగా నీకు చాలా ఇబ్బంది ఉంది, నాతో ఒక వ్యక్తి కూడా అన్నాడని చెప్పిన అన్నా కూడా నాకు సర్పంచ్ సమస్యలు ముఖ్యంగానే నన్ను ఏమైపోయి ఉన్న పర్లేదని చెప్పి ఆ సందర్భంగా నేను వాళ్ళు చెప్పడం కూడా జరిగింది అన్నమాట. కాపు కార్పొరేషన్ ఇచ్చిన ఒక కాపులు కాదు, అగ్రికల్చర్ కార్పొరేషన్ ఒక అగ్రికల్చర్ కాదు, అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ అందరితో మమేకమై వారు ఎవరు ఏదైతే ఉందో వాళ్ళ అవసరాలకు గుర్తించి పనిచేయాలని చెప్పి ఆ రోజు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు, ముందు సమస్యలు మొత్తం
ఐడెంటిఫికేషన్ చేసుకుని నా దగ్గర తీసుకొస్తే ఆ సమస్యను నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి ఆ రోజు చెప్పడం, మరి నాకు కూడా రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలు తిరిగి ప్రజల జీవన స్థితిగతులు గుర్తించి ఆ సమస్యల్ని మరి మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సహకారంతో మరి అన్ని సమస్యలు కూడా మరి నేను ఎంతవరకు పెద్దల సమక్షంలో పెద్దల అన్నదానంతో ఆ సమస్యలు కూడా మరి తీర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.